నేను మీకు స్పెషల్ కర్రీ చూపిస్తున్నాను. ఇవాళ వీకెండ్ కదా. ఇవాళ ఏంటంటే మనకి ఇది చపాతీలోకైనా బాగుంటుంది, అలాగే బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నానంటే ఇవాళ కాజు పూల్ మక్కాని అలాగే మేతి చోల్ ఉంది కదా, వీటితో నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఇది హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి ట్రై చేసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇదిగోండి వేడి నీళ్ళలో ఆనియన్స్, ఒక ఆనియన్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని, అలాగే ఒక గుప్పుడు జీడిపప్పుల్ని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని పేస్ట్ చేద్దాం. ఒక పొంగు వచ్చేదాకా ఉడకనిచ్చుకోండి. ఉడికిన తర్వాత ఇవి పక్కకు తీసేసి చల్లారిన తర్వాత వాటర్ అంతా వంచేసేసి మిక్సీ పట్టుకోండి. గ్రేవీ కోసమని పడుతున్నాను. ఇదిగోండి పొంగు వచ్చేసింది. ఇది కట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇవాళ పాట్లో చేద్దాం అనుకుంటున్నాను కదా, కుండలో, మట్టి కుండలో చూపిస్తున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చేసినప్పుడు అయితే చూసాను, ఒకసారి ట్రై చేశాను. చూసారా, నెయ్యి వేసుకున్నాను. దీంట్లో నూనె బదులు నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ జీడిపప్పును పూల్ మక్కాన వేయించుకుందాం నేతిలో. నెయ్యి కరిగిపోయింది, నెయ్యి వేడెక్కింది. ఫస్ట్ జీడిపప్పులను వేసుకోవాలి ఫ్రెండ్స్. బద్దగానే చేసుకోండి, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. ఈ కర్రీ కల్లా జీడిపప్పు తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మనకు హోటల్స్లో జీడిపప్పు ఎక్కువ వేయరు, ఏదో 4 పప్పులు వేసుకుంటారు. మనం ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక గుప్పుడు వేసుకున్న బాగుంటుంది. కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి స్లో మీడియంలో పెట్టి. జీడిపప్పు ఎంత వేగితే అంత బాగుంటుంది. స్లో మీడియంలో పెట్టి వేయించుకోండి అంతే తప్ప హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోద్ది, అలాగే టేస్ట్ రాదు. స్లో మీడియంలో పెట్టుకుని వేయించుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పూల్ మక్కాని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకుంటున్నాను. అందరూ లాస్ట్లో వేస్తారు ఇవన్నీ, నేను ఫస్ట్ నుంచి వేసే ఉంచుతాను. చూడండి, వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది చూసారు కదా, ఇవి 2 నిమిషాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వీటిని వేగిపోయాయి. ఇప్పుడు చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసి వేయించుకోవాలి. దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి దోరగా వచ్చేటట్టు వేయించుకునేటప్పటికి దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవచ్చు. చూడండి, వేసేసాను కదా పచ్చిమిర్చి కూడా. కొంచెం వేగేదాకా వేయించుకోవాలి. మరీ అంత ఎక్కువ వేగా అవసరం లేదు ఫ్రెండ్స్. ఉల్లిపాయ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అంతలో మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా గ్రేవీ కోసమని ఉల్లిపాయను జీడిపప్పు వాటిని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాం. అందులో ఇది వేగేలో కూడా మూత పెట్టుకుంటే త్వరగా వేగిపోతుంది. వాటర్ ఏం లేకుండా మొత్తం తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం గ్రేవీ వచ్చేటట్టు. ఇవన్నీ మిక్సీ పెట్టేసుకున్నాను ఇంత పలుచగా. ఇప్పుడు ఇంతకీ ఉల్లిపాయ వేగిందో లేదో చూసుకుందాం. చూడండి, ఎక్కువ వేగవసరం లేదన్నా కదా, ఉల్లిపాయ వేగిపోయింది, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వేగు దీంట్లో కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసుకున్నాము. దేంట్లో అయినా పసుపు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్, యాంటీబయాటిక్ ఫ్రెండ్స్. పసుపు అయితే ఉప్పు చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. కాజు కదా, కొంచెం తీగానే ఉంటుంది కర్రీ. అంత ఉప్పు వేసుకున్నా. ఇది కొంచెం ఉప్పు తక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే. ఉప్పు వేసేసాను కాబట్టి ఒక 2 నిమిషాలు వేసేసిన తర్వాత నేనైతే సిమ్లో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక గ్రేవీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం మనం.
2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. మనం దీంట్లో ఓన్లీ నెయ్యే వేసుకున్నాం ఫ్రెండ్స్, నూనె వేసుకోలేదు. దీంతో పాటు మనం కొంచెం కారం కూడా వేసేసుకున్నాము. ఎక్కువ వేసుకోవసరం లేదు దీంట్లో అయితే, పచ్చిమిర్చి వేసాం కాబట్టి నార్మల్గా కొంచెం వేసుకోండి. మొత్తం కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. మనం మగ్గేటప్పుడు మూత పెట్టుకునే ముందు మనం మేతి చావలు ఉంది కదా, దాన్ని కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుందాం. మొత్తం కలుపుకుని మేతి చావలు వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం చూసుకుందాము. మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే వాటర్ కోసం అంటే జీడిపప్పు ఉంది కదా, కొంచెం ఉడకాలి. అందుకోసమని జీడిపప్పులో కొంచెం వాటర్ పోసుకుని మగ్గనిచ్చుకుందాం. కాబట్టి మసాలా వేసుకోవాలనుకుంటే మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మసాలా వేను, ఇలాగే సేమ్ ఇలాగే చేసుకున్నాను. చాలా బాగుంది, అందుకే నేను ఇలాగే చేశాను. మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూద్దామండి. వాటర్ ఏమి లేకుండా చాలా దగ్గరికి వచ్చేసింది కర్రీ. ఇప్పుడు దింపేసుకుని చపాతీలోకైనా బిర్యానీలోకైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.